టొయోటా క్వాలిస్. ఈ కార్ గురించి ఎంతమంది తెలుసు? ఇప్పుడు అందరికీ ఇన్నోవా అంటున్నారు తప్ప దీని తమ్ముడే మనకు వచ్చేసరికి ఇన్నోవా. ఇప్పుడు మార్కెట్లో దాని ప్రైస్ దాదాపుగా యాక్చువల్లీ 20 లక్షల నుంచి 30 లక్షల వరకు దాన్ని ఓవర్ ప్రైస్ చేసేసారు. ఈ ఇంజన్ ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు 4 లక్షలు తిరిగింది. 2001 అప్పుడు తీసుకున్నది. మీకు ఇప్పుడు చూస్తున్నాం, మనం కార్బన్ క్లీనింగ్ స్టార్ట్ చేసాము. దీన్ని డిస్కంటిన్యూ చేసిన తర్వాతనే ఇన్నోవా రావడం జరిగింది. అప్పుడున్న మార్కెట్ కండిషన్స్ బట్టి దీని లుక్స్ అనేది అంత అపీలింగ్గా లేవు. అప్పుడు కాంపిటీషన్ పెరిగేసరికి ఇన్నోవాకి మన వాళ్ళు ప్లాన్ చేసేసారు. సో ఇప్పుడు కూడా దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత కూడా ఇన్నోవా అంత సేల్స్ కావడానికి కారణము ఇది. ఇంజన్ దాదాపుగా సేమ్ ఇంజన్ వాడుతున్నారు దీంట్లో. చూడొచ్చు దీంట్లో. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒకటి పుల్లిపోయింది. నేను మీకు మళ్ళీ వీడియో సపరేట్గా తీస్తాను. నేను అక్కడ పుల్లి పోయినా నీకు అక్కడ బెల్ట్ అనేది తిరుగుతూనే ఉంది, సౌండ్ వచ్చిన. దీని డిజైన్ ఎలా ఉంటుంది అంటే ఏదేమైనా ఇంజన్ నడుస్తుంది. నువ్వు దీన్ని ఎంత పని చేసినా, ఇంజన్ ఆయిల్ కరెక్ట్గా పోయకపోయినా, కూలెంట్ లేకపోయినా, నువ్వు ఎంత పని చేసినా ఒక అమ్మలాగా ప్రెషర్ తీసుకుంటా తప్ప నీకు జవాబు ఇయ్యదు. ఇప్పుడు మన లవర్ కానీ పిల్లలు కానీ దానికి గిఫ్ట్ లేకపోతే ఆగిపోతుందేమో కానీ కొత్త బళ్ళు ఇప్పుడు అలాగా ఇది మట్టుకు ఆగడం అనే మీకు సమస్య ఉండదు. అల్టిమేట్ కార్.